బ్యాంక్ అకౌంట్స్ ని వాళ్ళ ద్వారా లాగుతున్నారు. ఆ డీటెయిల్స్ పట్టురమ్మన్నారు. వచ్చాక దాన్ని మానిటర్ చేస్తా ఈ అకౌంట్ లోకి ఎవడేసాడు, ఆ అకౌంట్ లోకి ఎవడేసాడు, ఒకటి అకౌంట్ లింక్ చేసి వాళ్ళందరినీ లాక్కొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు తీపిస్తే వాళ్ళది అట్లా. దాన్ని అన్నిటినీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడికో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ కట్టున్నారు అనుకోండి, ఇంకేం చేస్తారు దాంట్లో. కాబట్టి వాళ్ళందరినీ దొంగలను చూపించాలంటే అదంతా లెక్కర సొమ్ము అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఒకటేంటంటే చట్టబద్ధంగా మన అకౌంట్ లోకి వచ్చే డబ్బులు దానికి ఒక ఎత్తు. అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారం చేసినప్పుడు దాంట్లో కొన్నది అమ్మింది లాభం ఇదంతా డిజిటల్లో చేయడం ఒక ఎత్తు. అది చాలా మంది చేయరు. ఇప్పుడు మన దగ్గర 10 లక్షలు ఎవరికో ఇచ్చాం, తర్వాత 30 లక్షలు 40 లక్షలు ఇచ్చాడని మన అకౌంట్ లో వేసుకున్నాం. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, అనుమానాస్పద ట్రాన్సాక్షన్. అది ఇన్కమ్ ట్యాక్స్ వాడో ఈడీనో వాళ్ళు చూసుకోవాలి. అలా కాకుండా ఉండిపోయినాయి అంటే బ్యాంక్ వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకోటన్నా ఉంటాయి, లేదా ఆన్లైన్ లోనే వచ్చి ఉండొచ్చు, లేదా వీళ్ళు వేరే వ్యాపారాలు చేసుకుంటే డబ్బులు ఉండొచ్చు వీళ్ళ అకౌంట్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను చెప్పారు బాలాజీ గోవిందప్ప, అతను బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. అతని వ్యాపారాలు వచ్చిన డబ్బులు కూడా మధ్యంలో డబ్బులే అని చెప్తారు వీళ్ళు. మిథున్ రెడ్డికి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా. అతనికి దాంట్లో అకౌంట్ లో వచ్చిన డబ్బులన్నీ లెక్కర అమౌంట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ చెవిరెడ్డి వాళ్ళది వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కూడా